ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో ప్రకారమే పాలమూరు ప్రాజెక్టు కడుతున్నామన్నారు మంత్రి హరీష్ రావు. పాలమూరు జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పనులు ప్రారంభించిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు మంత్రి హరీష్. ప్రాజెక్టులపై కొందరు రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు హరీష్. రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అందరికంటే బాగా నష్టపోయినటువంటి జిల్లా మన మహబూబ్ నగర్ జిల్లా. ఆనాడు నిజాం కాలంలో నిజాం రాష్ట్రంలోనే అప్పర్ కృష్ణా కోసం 100 టీఎంసీల రిజర్వాయర్ను 100 టీఎంసీల ప్రాజెక్టును ఆ రోజే రూపకల్పన చేసిండు నిజాం నవాబు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండకపోతే మరో ఈస్ట్ గోదావరి జిల్లా లాగా ఎప్పుడో మన పాలమూరు తయారయ్యేది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కలిసిన పాపానికి 60 ఏళ్ళు బాధపడ్డది, గోసపడ్డది, వలసల పాలైంది మన మహబూబ్ నగర్ జిల్లా. కానీ నేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 60 ఏళ్ళు కోల్పోయిన కృష్ణా నీళ్లను పోతున్నాం. మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ జిల్లా 60 ఏళ్ల గోసను 60 ఏళ్ల బాధను తీర్చడానికి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంకణబద్దులై ఉన్నారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో 72 కింద ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాజెక్టుకు జీవోలు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు ప్రాజెక్టు కట్టలే. వాళ్ళు జీవోలు ఇచ్చి మర్చిపోయినరు. మనం ప్రాజెక్టు కట్టుకునే పని చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండు? ఈ పాలమూరు ప్రాజెక్టు మీద పూటకో ఉత్తరం రాస్తుండు ఢిల్లీకి. పూటకో ఉత్తరం రాసి ఈ ప్రాజెక్టును ఆపండి, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఉత్తరం రాస్తుండు. ఆంధ్ర రైతులతో కేసేపిచ్చిండు. అంటే ఢిల్లీకేమో ఉత్తరాలు రాసి ప్రాజెక్టును ఆపమంటాడు, రైతులను ఎగేసి వెనుక ఉండి సుప్రీంకోర్టులో కేసేసి ఆపాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు అనేది రావడం అనేది మన అదృష్టం. అందుకనే ఈ జిల్లా ప్రజానీకం ఎప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం. ఈ ప్రాజెక్టు తోటి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోటి ఈ జిల్లా సస్యశ్యామలం కాబోతా ఉంది. మనం ఇప్పటిదాకా అయితే వింటా ఉన్నామో కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తలదనే విధంగా మన జిల్లా పచ్చటి మాగాణం కాబోతా ఉంది.